హల్లెలూయా. ఈరోజు ఈ కార్యక్రమంలో మొదటిగా దేవాతి దేవుడైన యేసయ్య నామానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు ప్రభువైన యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నాను. అదే రీతిగా కూడి వచ్చిన కుటుంబ సభ్యులు, అదే రీతిగా రక్త సంబంధులందరికీ కూడా మా కుటుంబం తరపున లేదా మా సంఘం తరపున డానియల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్ తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వాస్తవానికి ప్రభునందు నిద్రించినటువంటి రమణ మావయ్య గారు నిజంగా ఆయన గురించి వార్త వింటామని పొరపాటును కూడా అనుకోలేదు. గాంధీనగర్లో ఉంటున్నారు, ఒక చర్చ్ ఒక సంఘ సహవాసంలో నడుస్తున్నారు, భక్తిలో ఉంటున్నారు అని చాలా ఆనందపడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా ఆనందపడ్డాం, చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే భక్తి జీవితాన్ని కొనసాగించడమే చాలా శ్రేష్టమైనటువంటి ఆధిక్యత. వాస్తవానికి మామయ్య కలిగినటువంటి అనారోగ్యాన్ని బట్టి నిజంగా ఇన్ని సంవత్సరాలు సజీవంగా ఆరోగ్యదాయకంగా ఏమన్నా ముందుకు కొనసాగారని అంటే నేను అంటాను, ఒక సేవకుడిగా లేదా ఒక మేనల్లుడిగా నేను చెప్పేది ఏంటనంటే అది కేవలం నమ్ముకున్న దేవుని యొక్క కృపని మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాను. ఏ మనిషి భూమి మీద శాశ్వతము కాదు. ఎంతటి మహానుభావుడైనా, ఎంతటి గొప్పవారైనా, ఎంతటి చరిత్రకారుడైనా, ఎంత పేర్లు సంపాదించుకున్నా ఏమండి ఎవరు కూడా ఈ భూమి మీద ఉండేవారు కాదు. మావి కోసం మంచి సాక్ష్యాన్ని ఇంతవరకు వింటూనే వస్తున్నాం. ఇంతవరకు అనేకమైన విషయాలు వింటున్నాం. నిజమే ఏమండి, నిజంగా మావయ్య సౌండ్ బాక్సులు బాగు చేయడంలో కానీ లేకపోతే ఆ వర్క్ చేయడంలో ఇక మావయ్యకి సాటి ఇంకెవరు ఉండరు అనుకుంటాను నేను. ఎందుకంటే వర్క్లో అంత సీనియర్ అనమాట. మావయ్య వర్క్ చేసాడనంటే అసలు ఎటువంటి రిపేర్ అనేది వచ్చేది కాదు. నేను కాంగో ప్లే చేయడం అని అంటే చాలా ఇష్టం మావయ్యకి. నేను కాంగో కొట్టడం అని అంటే చాలా ఇష్టం. ఇప్పుడంటే ప్యాడ్స్లు వచ్చేసాయి, ప్యాడ్స్లు వాయించుకుంటున్నాం, ప్యాడ్స్ వాయిస్తున్నాం, మంచిదే. కానీ ఇది వరకు కాంగోలతో నడిచేయి. కాంగోలో ఏమనివాడంటే, బాబు నువ్వు కాంగో కొడతావు కాబట్టి ఆ కాంగో మయం దాంట్లో ఏమంటే చిన్నది ఇలాగా బ్లేడ్తో కట్ చేసి చిన్న ఆడియో లాంటిది దాంట్లో పెడతాను, యాంప్లిఫైర్కి దానికి కలెక్షన్ ఇచ్చుకుంటే నువ్వు కొట్టే కొట్టుడు ఏమంటే బాక్సుల్లో వినబడుతుంది అనేవాడు నన్ను. దేవునికి స్తోత్రం. మేనల్లుడు ఓ బాబు ఇంత రీతిగా కొడుతున్నావు కనుక ఆ కాంగోలో చిన్న ఆడియో తీసి పెట్టుకెళ్ళి పెడతాను, అక్కడ పెడితే బాగుంటుంది, ఆ సౌండ్ బాక్సుల్లో వినబడుతుంది. అంటే ఎంత సీనియర్ అయితే అది ఆలోచన చేస్తాడో కొంచెం ఆలోచన చేయాలి. ఎంతోమంది పాస్టర్ల బంధాన్ని సంపాదించుకున్నాడు మావయ్య. ఇలాగ నేను స్టేటస్ పెట్టితే చాలామంది ఫోన్ చేశారు, అవునా అబ్బో ఇలా చనిపోయారా అని. బాక్సులు బాగు చేసేవాడు, ఏమండి ఆ యూనిట్లు ఏమన్నా పోతే యూనిట్లు బాగు చేసేవాడు. ఇంకా ఈ వర్క్లో మావయ్య గొప్ప పేరు సంపాదించుకొని ఈ లోక యాత్రను ముగించుకొని ఏమండి పరలోకానికి చేరుకున్నాడు. స్తోత్రం. ప్రియులరా, ఏమండి మన జీవితం ఎవరిది శాశ్వతం కాదు. ఎంతటి వారైనా మనం ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాలి. బైబిల్ చెప్తుంది ఒక మాట, నాకు ఒక 10 నిమిషాలు ఇచ్చారు కనుక ఒక మాట చెప్తాను. బైబిల్ చెప్తుంది మన జీవితం ఎలాంటిది అని గనక ఏమండి కొంచెం ఆలోచన చేయగలిగితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మన జీవితం ఆవిరితో పోల్చాడు. ఏమండి భక్తుడు యాకోబు మన జీవితాన్ని దేంతో పోల్చాడనంటే ఆవిరి లాంటిది అన్నాడు. ఆవిరి ఎంతకాలం ఉంటుంది? ఎంతసేపు ఉంటుంది? క్షణం. స్తోత్రం. ఏమండి ఆవిరి కంచేపే ఉంటుంది. ఇంకా మీరు చూస్తే కీర్తన 144 కీర్తన 3-4 వచనాల ప్రకారం చూస్తే మన జీవితం సాగిపోయిన నీడ లాంటిది అన్నాడు. అంటే నీడ మనిషి ఉంటేనే ఉంటుంది, మనిషి లేకపోతే నీడ ఉండదు. స్తోత్రం. ఏమండి 103వ కీర్తన 14, 15, 16 వచనాల ప్రకారం గడ్డి పువ్వు లాంటిది మన జీవితం అన్నాడు. పువ్వు ఎంతవరకు ఉంటుంది? గట్టిగా ఎండగాస్తే వాడిపోద్ది పువ్వు. ఇవన్నీ చూస్తే ఏమన్నా కొంచెం ఆలోచన చేయండి. మానవ జీవితాన్ని
ఆవిరితోనూ నీడతోనూ గడ్డి పువ్వు లాంటితోనూ పోల్చాడు. అంటే క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సిన ఒక నగ్నమైనటువంటి సత్యం ఏంటనంటే, ఈ లోకం మనది కాదు, శాశ్వతం కాదు. ఇక్కడ ఎవరు కూడా శాశ్వతం కాదు. భూమి మీద ఉన్నన్నాళ్ళు నాది నాది అని అనుకుంటాం, కానీ ఏది కూడా మనది కాదు. అందుకని కొరింథీ రాసినటువంటి భక్తుడు అన్నాడు, ఏమనంటే, ఈ లోకములో మనము పరదేశములో యాత్రికులమై ఉన్నామన్నాడు. స్తోత్రం కలుగును గాక. అంటే పరదేశులము, యాత్రికులం. అంటే యాత్రకు వచ్చాం, కొన్ని దినాలు యాత్రకు వచ్చాం. ఆ యాత్రను ముగించుకొని ఏదో ఒక రోజున తప్పకుండా దేవుని దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చామో మరలా అక్కడికి వెళ్ళిపోవాలి. మన్నైనది మన్నైపోవాలి. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరిపోవాలి. ఖచ్చితంగా ఏమండి, మనిషి లోటు అనేది ఉంటుంది. అక్కకి చెప్తున్నాను, మనిషి లేడనే బాధ చాలాది ఉంటుంది. అది ఎవరు తీర్చలేనిది. ఎన్నాళ్ళు వాళ్ళు జీవిత ప్రయాణం కొనసాగించారు కనుక ఏమండి, నాగబాబుకి తండ్రి లేని లోటు ఉంటుంది. మా అక్కకు ఏమండి, మా మావయ్య గారు లేనటువంటి లోటు ఎంతో ఉంటుంది. అది ఒక 10 నిమిషాలు నేను అవ్వచ్చు, లేకపోతే స్థానిక సంఘ దైవజనులు అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, లేకపోతే బంధువులు అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, ఒక 5 నిమిషాల పాటు అక్క ఊరుకో అక్క, అలాగక్క ఇలాగక్క అని ఓదార్చొచ్చు. కానీ శాశ్వతంగా ఓదార్చేవాడు లేదా శాశ్వతంగా బలపరిచేవాడు ఎవర్రా బాబు అంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన చెప్పాడు, తండ్రి లేని వారికి తండ్రిని, వెధవరాండ్రకు న్యాయకర్తయ్యనై ఉన్నాను. అంటే వెధవరాండ్ర పక్షాన వాద్యం ఆడతానన్నాడు. స్తోత్రం కలుగును గాక. అంటే ఏ మాత్రం కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. మావి చేసినటువంటి భక్తి, మీరు ఏ సంఘానికి కట్టుబడి ఉన్నారో, ఏ సహవాసానికి కట్టుబడి ఉన్నారో, ఆ సహవాసంలో మీ ప్రార్థనలను, మీ ఆచరణలను ఏమండి తప్పకుండా మీరు కొనసాగించగలిగితే దేవుడు మిమ్మల్ని ఏనాడు విడిచిపెట్టేవాడు కానే కాదు. స్తోత్రం. మనుషులందరూ విడిచిపెడతారేమో, ఒకవేళ విడిచిపెట్టవచ్చేమో ఒకవేళ, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మనలను విడిచిపెట్టేవాడు కాదు. మా నాన్నగారు కొద్ది సంవత్సరాల క్రితం 2018వ సంవత్సరంలో ప్రభునందు నిద్రించారు. నాన్నగారు కూడా. నాన్నగారు ఎన్నో వేల ఆత్మలను రక్షించి, ఎన్నో వందల ఆత్మలను రక్షించి ప్రభు చెంత చేర్చి ఒక భూమి మీద ఒక మంచి సాక్ష్యం సంపాదించుకొని ప్రభు దగ్గరికి చేరారు. ఆ రోజున మేము చాలా బాధపడుతున్నాం, మేము చాలా వేదన చెందుతున్నాం. ఎందుకంటే తండ్రి లేని లోటు ఉంటుంది, అది ఎవడు పోడ్చలేదు. ఒక అనుభవంతో చెప్పే మాట ఏంటంటే, మనిషి లేని లోటు ఎవరు కూడా పోడ్చలేరు. బాధపడతాం. ఇన్ని రోజులు సహవాసం, ఇన్ని రోజులు ప్రేమానురాగాలు పంచుకోవడం, ఇన్ని రోజులు తండ్రి ప్రేమను చూసుకోవడం, భర్త ప్రేమను చూసుకోవడం, ఇవన్నీ చూసుకోవడం, సడన్గా మనిషిని కోల్పోవడం అని అంటే అది సామాన్యమైన లోటు కాదు. అయితే దీనంతటినీ పూడ్చేవాడు సర్వలోకంలో ఒక్కడున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ మనిషి శాశ్వతము కాదు. ఖచ్చితంగా మన బాధను దేవుడే తొలగిస్తాడు. మన కన్నీటి నుండి బాష్ప బిందువులు దేవుడే తుడిచి అద్భుతమైనటువంటి నాగబాబు విషయంలో దేవుడు ఘనమైనటువంటి కార్యం చేస్తాడు. ఇంక అందులో తిరిగిలేదు. తను ఏదైతే ఆశపడుతున్నాడో, తను ఏదైతే ఆశపడి ఈ లోకయాత్రను ముగించి రమణమావి వెళ్ళాడో, అతి తొందరలోనే, ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, అతి తొందరలోనే ఆ కుమారుడికి చక్కనైన వివాహం దేవుడే జరిగిస్తాడు. శ్రేష్టమైనటువంటి చక్కని జీవితాన్ని దేవుడు ఆ కుమారుడికి ఇస్తాడని అక్కను కూడా చెప్తున్నది ఏంటంటే, ఏమి బాధపడవలసిన అవసరం లేదు. ఇన్నాళ్ళు మీరు చేశారు, ఇన్నాళ్ళు మంచి పరిచర్య చేశారు, ఇక మీదట మీరు బాధపడవలసిన అవసరం లేదు. మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. ఒక మనిషి చనిపోయాడనంటే ప్రకటన గ్రంథం ప్రకారంగా ఎన్నాళ్ళు భూమి మీద యాతనలు, కష్టాలు అన్నీ తప్పిపోయాయంట ఆయనకి. భూమి మీద ఉన్నంతసేపు ఏమున్నాయి? యాతనలు ఉన్నాయి. వారి యాతనలన్నీ విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడున్నారంటే వారు నిత్య విశ్రాంతిలో ఉన్నారట. చదవండి ఆ మాట, ఆ ఒక్క మాట చదివించి ముగించేస్తారు. 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం చూడండి, 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, ఇదిగోండి, వారు తమ ప్రయాసములు మాని
విశ్రాంతి పొందుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమండి, ఇంతవరకు మావయ్య భూమి మీద ప్రయాసపడ్డాడు. తన కుటుంబం కొరకు ప్రయాసపడ్డాడు, తన బిడ్డల కొరకు ప్రయాసపడ్డాడు, తన ఆరోగ్యం కొరకు ప్రయాసపడ్డాడు, బంధువుల కొరకు ప్రయాసపడ్డాడు, మంచి పేరు కొరకు ప్రయాసపడ్డాడు. ఇప్పుడు ఏమి తప్పేరంటే తన వ్యయ ప్రయాసలన్నీ తప్పాయి. ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే నిత్య విశ్రాంతిలో ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఆయన ఏమండి నమ్ముకున్నటువంటి దేవుని దగ్గరికి చేరుకున్నాడు. ఆయన భక్తి మనం కూడా చేస్తే మనం కూడా పరలోక రాజ్యానికి చేరుకుంటామని నేను తెలియచేస్తూ, కుటుంబాన్ని ఓదారుస్తూ ఈ నా మాటలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇచ్చిన సమయం